నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఐపీఎల్ 2024 సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో జోరు కనబరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. ఆర్సీబీ చేతిలో 35, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 75 పరుగుల తేడాతో చిత్తయింది. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న సమయంలో సన్ రైజర్స్ ఓటములు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన బ్యాటింగ్తో రికార్డుల మోత మోగించింది. 200+ స్కోర్లు 4 సార్లు సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. ఆర్సీబీపై 287 పరుగుల రికార్డు స్కోర్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చేజింగ్లో మాత్రం 207, 213 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్లాడి 5లో విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిన 4 మ్యాచ్ల్లో 3 సార్లు చేజింగ్ చేయలేకపోయింది. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో 208 పరుగుల లక్ష్యాన్ని 4 పరుగుల దూరంలో అందుకోలేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 78 పరుగులతో చిత్తయింది. ముందుగా బౌలింగ్ చేసినప్పుడు బౌలర్లు ప్రత్యర్థులను తక్కువ స్కోర్కు కట్టడి చేయలేకపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటర్లు కొండంత లక్ష్యాలు నమోదు చేస్తుండటంతో స్వేచ్ఛగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటర్లతో పాటు బౌలర్లు రాణిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల బాట పట్టనుంది.